హాయ్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌స్టాలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా డీఎమ్స్ వచ్చాయి. చాలా కామెంట్స్ వచ్చాయి. నాకు అర్థమైంది ఏంటంటే, గేమ్ డెవలప్‌మెంట్‌ని కెరీర్‌గా తీసుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ హాబీగా తీసుకోవాలనుకునే వాళ్ళు, గేమ్స్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుని అనుకునేవాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. బట్ సరైన ఫౌండేషన్ లేక, ఒక కరెక్ట్ సోర్స్ లేక, ఎలా స్టార్ట్ చేస్తారో తెలియక ఆగిపోతున్నారు అందరూ. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ ఏ టు జెడ్ నేను తెలుసుకున్నది, నేర్చుకునేది మొత్తం చెప్తా. ఈ పార్ట్ 1, పార్ట్ 2 అలాంటి ఏం లేకుండా వీడియో ఎంత లాంగ్ అయినా సరే మొత్తం ఇక్కడే కవర్ చేసేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా గురించి కూడా నేను చెప్పాలిగా. నా పేరు సాయిరామ్. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని. నా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా తీసుకుంటే గేమ్ డెవలప్మెంట్నే నా కెరీర్గా తీసుకోవాలని. తర్వాత ఇప్పుడు అమ్మో ఇంట్లో ఎలా ఒప్పించాలా ఏంటో అనుకున్నాను, కానీ ఏదో మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పా, ఇలా గేమ్ డెవలప్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఒక్కటే అన్నారు, నీకు నచ్చింది చెయ్యి, కానీ నువ్వు ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఫ్యూచర్లో మాత్రం రిగ్రెట్ అవ్వకు అని. ఇంకా అప్పటి నుంచి నేర్చుకున్నాను. ప్రజెంట్ అయితే ఫ్రీలాన్స్ డెవలపర్గా చేస్తున్నాను అండ్ ఒక మంచి స్టూడియోలో రీసెంట్గా జాబ్ వచ్చింది. సో కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 6 months 1 year నాకు ఈ యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూస్తున్నా, యుడెమీలో ఏవేవో కోర్సులు తీసుకున్నాను, బట్ ఏదో నేర్చుకుంటున్నాను, చేసేస్తున్నాను, కానీ ఒక సరైన వే లేదు, ఏం తెలియదు. కానీ తర్వాత కూర్చుని ఒక మంచి రోడ్ మ్యాప్ నాకు నేను సెట్ చేసుకున్నాను. విత్ ఇన్ 4-5 months కరెక్ట్గా కష్టపడ్డాను. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూస్ వచ్చాయి అండ్ ప్రజెంట్ ఒక జాబ్ అయితే వచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, గేమ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సింపుల్, గేమ్స్ డెవలప్ చేయడం. జస్ట్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ కోడ్ కొడితే గేమ్స్ తయారైపోతాయి, అస్సలు కాదు. గేమ్ డెవలప్మెంట్లో చాలా ఫీల్డ్స్ ఉంటాయి, చాలా మంది వర్క్ చేస్తారు. గేమ్ డిజైనర్, గేమ్ ప్రోగ్రామర్, యానిమేటర్, 3D మోడలర్, ఇలా చాలా మంది కలిపి వర్క్ చేస్తే ఒక గేమ్ అవుతుంది మనకి. ఇప్పుడు నాకు ప్రోగ్రామింగ్ రాదు, నాకు ప్రోగ్రామింగ్ వీక్ అంటే ఇప్పుడు నేను గేమ్స్ డెవలప్ చేయలేను అంటే ఆబ్వియస్లీ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ ఒక్కటే ఉంటే గేమ్ డెవలప్ అవ్వదు. మీకు ఇదంతా తర్వాత సెక్షన్లో మాట్లాడతాను. బేసిక్గా గేమ్ డెవలప్మెంట్ అంటే ఈ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే గేమ్స్ని డెవలప్ చేయడం. ఈ గేమ్స్ని ఎక్కడ తయారు చేస్తాం? గేమ్స్ని తయారు చేయడానికి వాటికి పర్టికులర్గా సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట. వీటిని సాఫ్ట్వేర్స్ అనే కన్నా గేమ్ ఇంజన్స్ అంటాం. బాగా వరల్డ్ వైడ్ యూజ్ చేసే ఇంజన్స్ 3: యూనిటీ ఇంజన్, అన్రియల్ ఇంజన్ అండ్ గెడాట్ ఇంజన్. గెడాట్ ఇంజన్ ఇప్పుడిప్పుడు బాగా వాడుతున్నారు, బట్ మోస్ట్లీ మార్కెట్ అంతా క్యాప్చర్ చేసింది 2 ఇంజన్స్, యూనిటీ ఇంజన్ అండ్ అన్రియల్ ఇంజన్. ఇప్పుడు GTA 6 ఇంకా పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి కదా, వాటిని వచ్చేసరికి వాటికి సొంత ఇంజన్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు సొంతంగా చేసుకున్న ఇంజన్స్లో ఆ గేమ్స్ని తయారు చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మొబైల్ గేమ్స్ ఉంటాయి, మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుని ఆడే మొబైల్ గేమ్స్ అన్నీ చాలా వరకు యూనిటీ ఇంజన్లో తయారు చేసినవే. కొన్ని గేమ్స్ హై అండ్ గ్రాఫిక్స్ ఉంటాయి, ప్లే స్టేషన్ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, వాటిని అన్రియల్ ఇంజన్లో తయారు చేస్తారు అన్నమాట. థర్డ్ క్వశ్చన్, ఈ గేమ్స్ని ఎలా తయారు చేస్తాం? ఇప్పుడు గేమ్స్ ఎక్కడ తయారు చేస్తామని తెలుసుకున్నాం. గేమ్ ఇంజన్స్ ఉంటాయి, అందులో గేమ్స్ని చేస్తాం. బట్ ఎలా తయారు చేస్తాం? ప్రతి గేమ్ ఇంజన్కి వాటికి రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. యూనిటీ ఇంజన్కి వచ్చేసరికి C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అన్రియల్ ఇంజన్కి వచ్చేసరికి C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మాకు కోడింగే రాదు, కానీ ఎలాగోలా గేమ్స్ డెవలప్ చేయాలనుకుంటే ఒక వే ఉందన్నమాట. యూనిటీ అండ్ అన్రియల్ ఈ 2 విజువల్ స్క్రిప్టింగ్ అని చెప్పి ఒక సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తాయి. మీరు ఒక మొక్క కోడింగ్ కూడా కొట్టక్కర్లేదు, కానీ గేమ్స్ని తయారు చేయొచ్చు ఆ సిస్టమ్ నేర్చుకుంటే. అండ్ ట్రస్ట్ మీ, అది అందరూ చెప్పినంత ఈజీగా ఉండదు, బట్ మేనేజబుల్ అన్నమాట. సో ఇప్పుడు మనం గేమ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, గేమ్స్ని ఎక్కడ తయారు చేస్తాం, ఎలా తయారు చేస్తాం, గేమ్స్ని తయారు చేయడానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అని తెలుసుకున్నాం. ఫోర్త్ క్వశ్చన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఇన్ గేమ్ డెవలప్మెంట్. గేమ్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలా, లేకపోతే గేమ్స్ డెవలప్ చేయలేము అంటే కాదు. గేమ్ డెవలప్మెంట్లో చాలా రోల్స్ ఉంటాయన్నమాట. మేజర్గా మాట్లాడుకునేవి గేమ్ డిజైనర్, గేమ్ ప్రోగ్రామర్, యానిమేటర్, 3D ఆర్ 2D ఆర్టిస్ట్. ప్రతి రోల్ గురించి విత్ ఎగ్జాంపుల్తో చెప్తాను, డీటెయిల్గా వినండి. గేమ్ డిజైనర్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఏ సమ్మన్ విత్ ఎ లాట్ ఆఫ్ ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ గేమ్ ఇక్కడ ఇలా స్టార్ట్ అవ్వాలి, ఇలా ఎండ్ అవ్వాలి, మధ్యలో ఈ ప్రాసెస్ జరగాలి,
అనే ఒక ఐడియాస్ వస్తాయి చూడండి, వాళ్ళని గేమ్ డిజైనర్స్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పబ్జి ఆర్ ఫ్రీ ఫైర్ తీసుకుందాం. దాంట్లో మెయిన్ మోటివ్ ఏంటి? ప్లేయర్స్ అందరూ ఫ్లైట్ నుంచి దిగుతారు, ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటారు, లాస్ట్కి మిగిలే వాళ్ళు విన్ అవుతారు అనమాట. ఇదంతా గేమ్ డిజైనర్ డిసైడ్ చేస్తారు. అంటే గేమ్ డిజైనర్ చెప్తాడు, ఇప్పుడు ఈ ఫ్లైట్లో ఇలా 100 మెంబర్స్ ఉండాలి, ఆ 100 మెంబర్స్ దిగాలి, ఆ లూట్ గన్ సిస్టము ఇలా దొరకాలి. అంతవరకు ఎందుకు, ఈ క్రేట్స్ ఉంటాయి చూసారా, మనం క్రేట్స్ ఓపెన్ చేస్తాం, అవి కూడా గేమ్ డిజైనరే డిజైన్ చేస్తారు. మెయిన్ గేమ్ డిజైనర్ రోల్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో జరిగే గేమ్ ప్రాసెస్, గేమ్ ఐడియా అంతా డిజైన్ చేసేది గేమ్ డిజైనర్. ఇంకో రోల్ యానిమేటర్. ఇప్పుడు ఈ గేమ్స్లో మనకి ఇమోట్స్ ఉంటాయి, గన్ ఫైర్ చేసినప్పుడు ఒక ఇమోట్ వస్తుంది, పరిగెట్టినప్పుడు ఒక యానిమేషన్ వస్తుంది, ప్రతి దానికి ఒక్కొక్క యానిమేషన్ ఉంటుంది. అవన్నీ క్రియేట్ చేసేది యానిమేటర్స్ అనమాట. ఇప్పుడు యానిమేటర్ అంటే అది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. మీకు యానిమేషన్ అంటే ఒక ఐడియానే ఉంటుంది కదా, బట్ గేమింగ్ ఫీల్డ్లో ఈ యానిమేటర్స్ కూడా రోల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి 3D ఆర్ 2D ఆర్టిస్ట్. వీళ్ళకి మోస్ట్లీ ఈ గేమ్ ఇంజన్స్, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాటికి ఏం సంబంధం ఉండదు. బ్లెండర్ అనే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, బ్లెండర్, మాయా, జీబ్రష్. వీటిలో ఇప్పుడు మనం గేమ్స్ ఆడేటప్పుడు క్యారెక్టర్స్ ఉంటాయి, మనం చూస్తాం కదా, ఈ స్కిన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ గన్స్ కానీ వీటన్నిటినీ తయారు చేసేది 3D గేమ్ అయితే 3D ఆర్టిస్ట్, 2D గేమ్ అయితే 2D ఆర్టిస్ట్. ఫైనల్గా గేమ్ ప్రోగ్రామర్. వీటన్నిటినీ కలిపి వాటి లైఫ్ పోసేది గేమ్ ప్రోగ్రామర్ అనమాట. ఇప్పుడు గేమ్ డిజైనర్ గేమ్ ప్రోగ్రామర్కి బేసిక్ లేఅవుట్ ఇచ్చేస్తాడు, గేమ్ ఇలా ఉండాలి, నా క్యారెక్టర్ ఇలా కదలాలి అని. ఈ యానిమేటర్ అండ్ 3D ఆర్టిస్ట్ వీళ్ళిద్దరూ కూడా గేమ్ డిజైనర్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్తో చేసి గేమ్ ప్రోగ్రామర్కి ఇస్తారు. ఈ గేమ్ ప్రోగ్రామర్ మొత్తం అన్నిటినీ, ఆ ఐడియాని అంతటినీ కలిపి వర్కింగ్ సిస్టమ్లా చేస్తారన్నమాట. సో గేమ్ డెవలప్మెంట్లో ఇంకా ఉంటాయి, సౌండ్ డిజైన్ ఉంటుంది, కంపోజర్ ఉంటారు, గేమ్ ప్రొడ్యూసర్ ఉంటారు, పబ్లిషర్స్ ఉంటారు. కానీ మెజారిటీగా చెప్పుకోవాల్సిన రూల్స్ అయితే ఇవి. 4th క్వశ్చన్, ఈ గేమ్స్ని డెవలప్ చేయాలంటే కావాల్సిన స్కిల్స్ ఏంటి? మీరు ఇన్ జనరల్గా పర్టికులర్గా గేమ్ ప్రోగ్రామర్ అవుదాం అనుకుంటే కనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఫిజిక్స్, మ్యాథ్స్, బేసిక్ లెవెల్. ఇప్పుడు హై లెవెల్ ట్రిగ్నోమెట్రీ అంతేం అక్కర్లేదు, బేసిక్ వెక్టర్స్, బేసిక్ రొటేషన్, ఫిజిక్స్లో స్పీడ్, యాక్సిలరేషన్, ఆ ఫార్ములాలు గుర్తుంటే చాలు. అవన్నీ ప్రోగ్రామింగ్లో వాడతాం అంతే, నార్మల్ ప్రోగ్రామింగ్. ఇంజనే మీకు అన్నీ క్యాలిక్యులేట్ చేసి పెడుతుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఎలా వాడాలని నేర్చుకుంటే చాలు అనమాట. క్వశ్చన్ నెంబర్ 5, డిఫికల్టీ. ఈ గేమ్స్ తయారు చేయడం ఈజీయా డిఫికల్టా? మీరు ఒక గేమ్ డిజైనర్ అనుకో, యూ నీడ్ టు స్టాండ్ అవుట్ విత్ యువర్ ఐడియాస్. అంటే ఇప్పుడు సబ్వే సర్ఫర్స్ ఉంది, అందులో మనిషిని తీసేసి ఎనుకొని పెట్టేద్దాం, ఇదే నా ఐడియా, నేను గేమ్ డిజైనర్ అంటే కుదరదు. మీరు స్టాండ్ అవుట్ అవ్వాలి, అండ్ కొత్త ఐడియాస్ ఉండాలి, మీరు ప్రూవ్ చేసుకోవాలి మీ ఐడియాస్, మీ థింకింగ్ వేరేగా ఉంటుంది అని గేమ్ డిజైనర్ అయితే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ ప్రోగ్రామర్, ఇక్కడ కొంచెం చాలా మారుతాయి అన్నమాట. గేమ్ ప్రోగ్రామర్ అంటే ఇప్పుడు మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కటే వచ్చేస్తే సరిపోతుంది, ఇంజన్ గురించి నేర్చుకోవాలి, గేమ్ ప్రోగ్రామింగ్ రావాలి, ఈ 3D 2D యానిమేషన్స్ని కలపడం, ఈ క్యారెక్టర్ మోడల్స్ని వీటన్నిటిని యూజ్ చేయడం రావాలి. అండ్ ఇనీషియల్గా ఇప్పుడు వినడానికి కష్టంగా ఉన్నాయి, బాబు ఎంత చేయాలి అనుకున్నా, ట్రస్ట్ మీ, ఇఫ్ మీకు కనుక కొంచెం ఐడియా వచ్చినా సూపర్ ఈజీ ఉంటుందని, సాటిస్ఫాక్షన్ మట్టికి చాలా బాగుంటుంది. డిఫికల్టీ అంటే మీరు ఎక్కిచ్చేసుకోవాలి, ఏదో ఒకలాగా చేసేయాలి అంటే రాదు. యూ నీడ్ టు లెట్ ఇట్ గో ఫస్ట్, కంప్లీట్గా ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇది సూపర్ హార్డ్ కాదు, సూపర్ ఈజీ కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు బికమ్ ది గేమ్ డెవలపర్ ఆర్ గేమ్ డెవలప్మెంట్ సీరియస్ కెరీర్గా తీసుకోవచ్చా? పర్సనల్గా నేను గేమ్ ప్రోగ్రామర్ని. అండ్ గైస్, ఇఫ్ యు ఆర్ సమ్వన్ కన్సిడరింగ్ గేమ్ డెవలప్మెంట్ యాజ్ ఎ సీరియస్ కెరీర్ ఆప్షన్, మీకు ముందే చెప్తున్నాను, అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. ఇప్పుడు 4 months 6 months 1 year బాగా కష్టపడిపోతాను బ్రో, నాకు జాబ్ పక్కా వచ్చేస్తా అంటే వస్తుంది, కానీ గ్యారంటీ అయితే లేదు.
ఇండస్ట్రీ అయితే కొంచెం బ్రోటల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ ఇవన్నీ బల్క్ హైరింగ్స్ చేసుకుంటాయి. యాప్టిట్యూడ్ రౌండ్స్, బీటెక్ సర్టిఫికెట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉండాలి వాటికి. గేమ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి మొత్తం మారిపోతుంది అనమాట. మీకు ఇంటర్వ్యూస్ అండ్ ఈ హైరింగ్ ప్రాసెస్ అంతా వేరేగా ఉంటుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి గేమ్ డెవలప్మెంట్లో జాబ్ కావాలి అంటే మీకు బీటెక్ సర్టిఫికేషన్స్ కానీ డిగ్రీ సర్టిఫికేషన్స్ కానీ ఫస్ట్ ఇవి చూడరు. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ చూస్తాయి, కానీ ఎంట్రీ ఇవ్వడానికి అయితే చాలా వరకు ఈ స్మాల్ స్టూడియోస్ కానీ మిడ్ సైజ్ స్టూడియోస్ కానీ పట్టించుకోమన్నమాట. మీ స్కిల్, మీకు ఎంత స్కిల్ ఉంది, మీ పర్సనల్ ప్రాజెక్ట్స్, మీ క్యాపబిలిటీ ఎంతనే చూస్తారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే, మీరు మీ పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకోవాలి. మీరు మీ సొంతంగా పర్సనల్గా గేమ్స్ చేసుకుని వాటిని ఆన్లైన్లో పెట్టుకుని, ఎందుకంటే మీరు ఒక్కసారి స్టార్ట్ చేశాక మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా అని. ఇంటర్వ్యూ వచ్చాక డైరెక్ట్ స్టార్టింగ్ యాజ్ యూజువల్ నార్మల్ కమ్యూనికేషన్ రౌండ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీకు యాప్టిట్యూడ్ రౌండ్స్ కానీ ఎక్సెట్రా ఈ ఎలిమినేషన్ రౌండ్స్, ఈ గ్రూప్ డిస్కషన్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఒకటే స్టార్టింగ్ మీ గురించి అడుగుతారు, మీరేంటి, తర్వాత డైరెక్ట్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీ రెజ్యూమ్ నుంచే మోస్ట్లీ మీ రెజ్యూమ్ నుంచే అడుగుతారు. అక్కడ మీ రెజ్యూమ్ నుంచే మీరు ఎంతవరకు నిజం అని అడుగుతారు. థర్డ్, మోస్ట్లీ 99% అంటే 100% ఉంటుంది, లైవ్ కూడా ఉంటుంది అనమాట. కొత్తగా కోడింగ్ అడగరు మోస్ట్లీ. ఇప్పుడు మీరు రెజ్యూమ్లో మీరు చేసిన గేమ్ నుంచే ఒక చిన్న మొక్కైనా చిన్న పార్ట్నైనా ఎక్స్ప్లెయిన్ చేసి టైప్ చేసేలా ఉంటుంది అనమాట. ఇఫ్ వాళ్ళకి మీరు క్యాపబుల్, మీరు 100% కోడ్ చేసేసి గేమ్ అంతా మీరు చేసేయాలి అని వాళ్ళు ఏం చూడరు. వాళ్ళకి మీరు నేర్చుకోగలరు, మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది అని కనబడితే మోస్ట్లీ హైర్ చేసుకుంటారు అన్నమాట. బట్ గైస్, ముందే చెప్తున్నాను, కెరీర్ అయితే స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ అయితే కష్టంగానే ఉంటుంది ఎంట్రీ ఇవ్వడానికి. మీ స్కిల్ ఉంటే మీరు భయపడక్కర్లేదు, మీరు భయపడితే స్కిల్ అయితే రాదు. సో గేమ్ డెవలప్మెంట్ మంచి కెరీరే, కానీ ఇనీషియలీ స్టార్టింగ్ శాలరీస్ తక్కువ. ఇప్పుడు శాలరీస్ గురించి మాట్లాడదాం. శాలరీ కొంచెం తక్కువ ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, బట్ సాటిస్ఫాక్షన్ మాత్రం పెద్ద పీక్స్ ఉంటుంది అన్నమాట. వీటన్నిటికన్నా ముందు మీరు అసలు ఏ కైండ్ ఆఫ్ గేమ్ ప్రోగ్రామర్, ఏ కైండ్ ఆఫ్ గేమ్స్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో ఫిక్స్ అవ్వాలన్నమాట. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పినట్టు గేమ్ ఇంజన్లో తయారు చేస్తారు కదా, యూనిటీ ఇంజన్, అన్రియల్ ఇంజన్. మేజర్గా ఈ 2 ఇంజన్స్ మీకు కెరీర్ వైజ్ వెళ్దాం అనుకుంటే కనుక ఈ 2 ఇంజన్సే చూసుకోవాలి. ఇప్పుడు గెడాట్ ఇంజన్ కొంచెం ఈ 2 ఇంజన్స్తో కంపేర్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది, బట్ ఓపెనింగ్స్ కానీ కెరీర్ వైజ్ ఎక్కువ లేదనమాట. యూనిటీ ఇంజన్ అండ్ అన్రియల్ ఇంజన్, ఈ 2 ఇంజన్స్లో ఏదో ఒక ఇంజన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మొబైల్ గేమ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, మొబైల్ గేమ్స్ తయారు చేద్దాం అనుకుంటున్నారు, లైక్ సూపర్ హై గ్రాఫిక్ ఇంటెన్సిటీ అక్కర్లేదు, మంచి గేమ్స్ ఆడుకునే గేమ్స్ తయారు చేద్దాం అనుకుంటున్నప్పుడు మీరు యూనిటీని చూస్ చేసుకోండి. అండ్ యూనిటీ లాంగ్వేజ్ C#. లేదు, మనకి హై అండ్ గ్రాఫిక్స్ కావాలి, పెద్ద పీక్స్ గ్రాఫిక్స్ ఉండాలి, మొబైల్ గేమ్స్ అయితే కష్టమే, అన్రియల్ ఇంజన్తో చేయొచ్చు, బట్ టఫ్. PC గేమ్స్ చేయాలి, ఎక్స్బాక్స్ గేమ్స్ చేయాలి, ప్లే స్టేషన్ గేమ్స్, ఎక్స్బాక్స్ గేమ్స్, మంచి గ్రాఫికల్ గేమ్స్ చేయాలనుకుంటే కనుక అన్రియల్ ఇంజన్ చూస్ చేసుకుని, అన్రియల్ ఇంజన్ లాంగ్వేజెస్ బ్లూ ప్రింట్స్ అండ్ C++ అన్నమాట. మీరు ఈ గేమ్ ఇంజన్స్ని చూస్ చేసుకున్నాక ఒకటి స్టార్టింగ్ గేమ్ ఇంజన్ ఇంటర్ఫేస్ నేర్చుకోవాలి. ఈ రెండింటికి కామన్, లెర్నింగ్ పేజ్ అయితే కామనే, మీరు జస్ట్ నేర్చుకునేవి మారుతాయి, కానీ లెర్నింగ్ ఏదైతే కామన్ అనమాట. ఫస్ట్ ఇంజన్ గురించి తెలుసుకోవాలి, ఇంజన్లో ఎలా పనిచేస్తాయి, బేసిక్స్ ఏంటి, ఈ యానిమేషన్స్, 3D మోడలింగ్ ఇవన్నీ ఎలా వాడాలో తెలుసుకోవాలి, అంతే, మీరు ఏమి సొంతంగా చేయక్కర్లేదు. అండ్ వాటికి రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మంచిగా స్కిల్స్ సంపాదించుకోవాలి. నెక్స్ట్ టాపిక్ శాలరీస్. ఓకే, ఇప్పుడు గేమ్ డెవలప్మెంట్ని కెరీర్గా తీసుకుంటున్నాం బ్రో, ఇంకా మీ గేమ్స్ చేయడమే ఇష్టం, గేమ్ డెవలప్మెంట్ కెరీర్ తీసుకుంటాం, శాలరీస్ ఎలా ఉంటాయి? ఆన్లైన్లో వెతికితే బేస్ యావరేజ్ శాలరీ 6 LPA 10 LPA అని ఉంటుంది, కానీ ఇన్ రియాలిటీ ఏంటంటే 3 LPA నుంచి బేసిక్ ఫ్రెషర్కి 3 LPA నుంచి 5 వరకు ఉంటుంది అనమాట. మీరు బాగా స్కిల్డ్ మంచి పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకున్నారనుకో ఒక 6 LPA వరకు వెళ్ళచ్చు. యూనిటీ తీసుకున్నారు, యూనిటీ
కన్నా అన్రియల్ ఇంజన్ మీద శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొంచెం టఫ్ అన్రియల్ ఇంజన్. యూనిటీ అలానే యూనిటీ చిన్నది ఈజీ కాదు. యూనిటీ డెవలపర్స్ కొంచెం ఎక్కువ మంది ఉంటారన్నమాట. సో ఫ్రెషర్స్కి ఎలా అంటే బేసిక్ 3 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంటర్న్షిప్స్ కూడా ఒక 2.5, 2 lakhs అలా ఉంటాయి ఇంటర్న్షిప్స్కి పర్ యానమే పర్ మంత్ అనుకుంటారు. సో శాలరీస్ అయితే అది మీరు ఒక 1 year 2 years మంచి సీనియారిటీ సంపాదించుకున్నారనుకో బాగుంటుంది. కెరీర్ వైజ్ స్టేబుల్ అంటే సూపర్ స్టేబుల్ అని చెప్పను కానీ ఇన్ పర్టికులర్ గేమ్ ప్రోగ్రామర్స్కి మంచి స్కిల్ ఉంది. మీరు మంచి స్కిల్ డెవలప్ చేసుకున్నారనుకో శాలరీస్ బాగానే ఉంటాయి. ఇనీషియల్లీ అయితే తక్కువ ఉంటుంది. ఈ వెబ్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంటుంది. అండ్ ఈవెన్ వర్క్ కూడా ఉంటుంది ఎక్కువే. ఎలా అయిపోద్ది అంటే మీరు వన్స్ గేమ్ ప్రోగ్రామింగ్ అని స్టార్ట్ చేశాక మీకే టైం తెలియదు. ఒక్కోసారి కూర్చుని 4 hours 5 hours అయిపోతుంది కానీ మనకు తెలియదు అన్ని గంటలు కూర్చున్నామని. బట్ వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది లాస్ట్లో. అండ్ చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఆ వర్క్ కల్చర్ కూడా ఓకే. లైక్ ఆ పీపుల్ మన చుట్టూ ఉండే కొలీగ్స్ కూడా అందరూ బాగానే ఉంటారు ఈ ఫీల్డ్లో. నేను చూసినంత వరకు అయితే అందరూ హెల్ప్ఫుల్గా మాట్లాడుకుని ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలానే ఉంటారనమాట. సో శాలరీస్ ఇన్ పర్టికులర్ ఓన్లీ మాకు మీకు నెంబర్సే కావాలి అంటే ఇనీషియల్గా 3 LPA to 5, బాగా హై ఎండ్ అయితే 6 అనమాట. మనకి 10 LPS 12 LPS అంత కావాలంటే ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదు బ్రో మాకు ఈ గేమ్ డెవలప్మెంట్ ఫుల్ సీరియస్ కెరీర్ ఏం కాదు, గేమ్స్ డెవలప్ చేయాలంటే మాకు ఇష్టం, ఒక హాబీగా చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు కూడా సేమ్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకోండి. 2D గేమ్స్ చేయాలి, 3D గేమ్స్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ 2D గేమ్స్ అనుకో యూనిటీ ఇంకా పర్ఫెక్ట్ 2D గేమ్స్కి. లేదు ఇంకా 3D హై అండ్ గ్రాఫిక్స్ ఉండాలి, ఇంకా పిచ్చి గ్రాఫిక్స్లో ఉండాలంటే అన్రియల్ ఇంజన్ చూస్ చేసుకోండి. మంచి మొబైల్ గేమ్స్ కానీ లైట్ వెయిట్ గేమ్స్ సరదాగా హాబీగా చేయాలనుకుంటే నేను యూనిటీనే సజెస్ట్ చేస్తాను. ఓకే మీరు కూడా ఈ యానిమేషన్స్ 3D మోడలింగ్ అన్నీ నేర్చుకోకర్లేదు, ఎక్కడ ఎలా వాడుతున్నారో తెలిస్తే సరిపోద్ది. ఇప్పుడు ChatGPT, క్లాడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత టఫ్ ఏం కాదనమాట. మీరు ఒక హాబీస్ట్గా నేర్చుకోవాలనుకుంటే కనుక నేర్చుకోవచ్చు, బాగా చేయొచ్చు. ఇప్పుడు సూపర్ కాంప్లెక్స్ సిస్టమ్స్ని పెట్టుకుని చేయాలంటే టైం పట్టుద్ది కానీ బట్ అవుతుంది అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు నేను మోస్ట్లీ అన్నీ కవర్ చేశాను. ఈ గేమ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, గేమ్స్ ఎక్కడ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఇన్ గేమ్ డెవలప్మెంట్, అసలు డిఫికల్టీ ఎలా ఉంటుంది, గేమ్ డెవలపర్ ఎలా అవ్వాలి, శాలరీ ఎలా ఉంటుంది, ఒకవేళ హాబీ అయితే ఎలా చేయొచ్చు, ఇవన్నీ కవర్ చేశాను. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. మీకు ఇంకా కంప్లీట్ సీరియస్గా ఉండి ఇంగ్లీష్లో కానీ లైక్ హిందీ చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి ఆయన, బట్ మన తెలుగులో ఏమీ లేవు. అండ్ వాళ్ళు కూడా ఎలా చెప్తారంటే ఈ ట్యుటోరియల్స్లో ఇక్కడ ఇలా వచ్చింది, నెక్స్ట్ పాయింట్కి ఇలా అయిపోతుంది, ఎందుకు అయిపోతుందో తెలీదు, అసలు ఆ పదం మనం ఎందుకు వాడాలి, ఎక్కడ వాడాలి సరిగ్గా చెప్పి సాగరు. ఆ బాధ నాకు తెలుసు. మీరు సిరీస్ చేయమంటే యూనిటీ, నా ఇంజిన్ యూనిటీ ఇంజినే, మోస్ట్లీ యూనిటీ 3Dలోనే. సో ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను సిరీస్ స్టార్ట్ చేస్తాను, చిన్న మొబైల్ గేమ్స్తోనే మొదలు పెడదాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నాకు తెలుసు ఆ ఈ ట్యుటోరియల్స్ చూసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక లైన్ కోడ్ ఉంటుంది, తర్వాత ఎందుకు ఆ లైన్ కోడ్ అవుతుందో మనకు అర్థమై సావదు. ఆ బాధ నేను పడ్డాను. నేనేమీ ప్రో గ్రేడ్ డెవలపర్ని కాదు కానీ ఓకే చెప్పగలను కొంచెం వరకు. నేను నేర్చుకున్నదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇఫ్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఈ గేమ్స్ తయారు చేయాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను స్టార్ట్ చేస్తాను. అండ్ ఆల్సో చెప్పండి మీకు లైక్ అంటే సిరీస్లా చేయమంటారా, లేకపోతే టైం పట్టినా పర్లేదు, ఒక కంప్లీట్ కోర్స్లానే ఒక 20, 30, 40 ఒక 1 hour కోర్స్లో ఉన్నా పర్లేదు, లేకపోతే ఈ సిరీస్ టైప్స్ ఒక 5 minutes 10 minutes వీడియోస్ కింద చేద్దాం అనేది మీ ఇష్టం. ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ ఇంటూ ఇట్ అయితే చెప్పండి, నేను చేస్తాను. సో ఇది గైస్, మొత్తానికి మీ డౌట్స్ చాలా వరకు క్లియర్ చేశాననే అనుకుంటున్నాను.
అండ్ అగైన్ ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, రిప్లై ఇస్తా. టెలిగ్రామ్ లింక్ ఉన్నది కింద డిస్క్రిప్షన్లో, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడైతే బెస్ట్. నేను నా వరకు అయితే అక్కడైతే బెస్ట్. మిగతా అందరూ కూడా ఉంటారు కాబట్టి ఒకవేళ వేరే వాళ్ళు మీ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది కదా, అక్కడైతే ఇది బెస్ట్. అందులో జాయిన్ అయిపోయి మీకు ఏ డౌట్ ఉన్నా, ఏం మాట్లాడాలనుకున్నా అందులో 5 days అయింది. ఓకే. అండ్ ఫైనలీ, ఇఫ్ ఎవరైనా గేమ్ డెవలపర్ ఈ వీడియో చూస్తుంటే కనుక మీ సజెషన్స్ కానీ, ఒకవేళ నేనేమన్నా పొరపాటుగా తప్పుగా చెప్పుకున్నా సరే కరెక్ట్ చేయండి. ఓకే. మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయండి.